వర్షపురించాలి. అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్ట్ కొద్దిమంది రావచ్చు, కానీ మెసేజ్ పోతే చాలా బాగుంటుంది. ఇద్దరు ముగ్గురు వచ్చిన 100 మంది వచ్చిన మెసేజ్ ఉంటే బాగుంటుంది. 10 మంది వచ్చిన చాలా సంతోషంగా కాదు. కానీ ఇక్కడ బాగా వచ్చి చాలా ఉన్నాయి. దాని నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పేదంటే మన యొక్క లోగో బాబాసాహెబ్ అంబేద్కర్, అలానే భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, అలానే రామమోహన్ చౌదరి గారు. వారు ఎవరంటే ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు, రాజ్యాంగ రచించింది వారే. అలానే భారత పివి నరసింహారావు మాజీ ప్రధాని వారి నుంచి తెలుసు. వారేంటంటే రాజ్యాంగాన్ని సంబంధించిన వారైతే ఆర్థిక సంస్కరణలు భూ సంస్కరణలు వచ్చి గొప్ప పరిపాలన చేసి పివి నరసింహారావు గారు వారి భారత అవార్డు ఏదో కూడా. సో అలాంటి రామమోహన్ చౌదరి గారు ఫస్ట్ మన జర్నలిజం ప్రింట్ పితామహుడు. వారికి జన్మ వెస్ట్ బెంగాల్లో జరిగింది. వారికి మోడల్ రివ్యూ మ్యూజిక్ పబ్లికేషన్స్ అని చెప్పి మనం 1947లో స్వాతంత్ర రాణి కూడా అది ఎంతో కరెక్ట్ పెట్టారు. సో వారికి వాడుకోవడం, నడుకోవడం, ఆవిష్కరించుకోవడం నిజంగా కూడా ఏ యూనియన్లో అసలు జర్నలిస్టు మూలకాలకు ఎవరు. ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, పివి నరసింహారావు గారికి, ఇందిరా గాంధీ ఎవరెవరు స్టాచ్యూ పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరి గురించి రాష్ట్రంలో ఒప్పుకోవడం, ఆయన మనమే జర్నలిస్టులు ఉండే ఆయన గురించి ఆలోచించి గత 1 సంవత్సరం కింద 3 లక్షలు ఆయన కూడా ఆలోచించింది. ఆ తర్వాత ఈ నాగరాజు పుస్తకంలో కూడా ఎక్కడికి పోయా కోడిపల్లిలో వారి పేరులో పుస్తకంలో. సో వారు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి లోగో వాళ్ళకి ఫోటో. ముఖ్యంగా టీవైజేఎం అనేది మన జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం చేయకుండా మనమే ఎలా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఒక సమస్య వస్తుంది ప్రతి ఒక్క, ముఖ్యంగా జర్నలిస్ట్ అనేవాడు ఈ రోజుల్లో ఆల్ లుకింగ్ లైక్ బెగ్గర్స్. సో ఆ బెగ్గర్స్ ను ట్రిగ్గర్ లాగా చేయాలని టీవైజేఎం ఇందులో ట్రిగ్గర్ లాగా ఉండాలి మన జర్నలిస్ట్. ట్రిగ్గర్ లాగా ఎప్పుడు ఉంటాడు మీరు అంటారు, నాకు అగ్రేషన్ లేకుండా చిన్న పేపర్ వీడియో పత్రిక రాస్తున్నారని ఒక విలేకరులు మాట్లాడతారు. ఎవరు ఒక పని విలేకరు అనేవాడు నికాస్గా జర్నలిజం ఉంటే ఎవరైనా చిన్న పత్రిక కావచ్చు, పెద్ద పత్రిక కావచ్చు. ఎందుకంటే అసలు చూడండి, కలం దళం దళం కలం ఏమైపోయింది, వేలం పోవద్దు. దళం ఏమైంది, అమ్ముడు పోవద్దు. గలం ఏమైంది, ముగ్గపోవద్దు. ఎప్పుడైనా కలం వెళ్ళబోవద్దు, గలం అమ్ముడుపోవద్దు, గలం ముగబోవద్దు, గలం అమ్ముడుపోవద్దు. ఇవైనా అనుకోండి అసలు జర్నలిజానికి వాల్యూ లేదు. దెర్ ఇస్ నో ఎథిక్స్. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు కూడా ఈరోజు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు గుజరాత్ తీసుకోండి, ఏ స్టేట్లో తీసుకోండి, అక్రిడేషన్స్ అనేవి 3,000 ఎక్కువ ప్రాణం సంవత్సరానికి 3,000 అక్రిడేషన్ ఇచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 ఇచ్చి కూర్చుంది. ఆ 18,000 అక్రిడేషన్ వల్ల ఏమైంది, ఇంతమంది ప్రాబ్లమ్స్ వచ్చింది. నాకు దానికి ఎందుకంటే కొన్ని 70,000, 40,000, 20,000 కూడా అనుకున్నాం. బికాస్ డబుల్ బెడ్రూమ్లు స్థలాలు వచ్చాయి. అందులో అసలు జర్నలిస్ట్ సౌందర్యంలో కూడా అప్లికేషన్ అది ఆటోలో కావచ్చు, ఛాయ్ కొట్టులో కావచ్చు, ఎవరు కూడా చేసే విద్య. కాబట్టి ఇటువంటి ఈసారి తప్పిదం లేకుండా మన యూనియన్ తరఫున ఒక పేపర్ పేపర్ నేను రిలీజ్ చేస్తాను. మన యూనియన్ తరఫున మన నాదే పేపర్ మన ఒక పేపర్ పెట్టబోతుంది. ఆ పేపర్ ఏం చేస్తుంటే మన పేపర్ కొనవాలని తీసుకుంటాం. మన యూనియన్ వాళ్ళు తీసుకొని మన అప్లికేషన్ కంప్లీట్ చేసి మీ అందరికీ నెక్స్ట్ అప్లికేషన్ మండల వైజ్గా, మండలానికి 2, కాన్స్టిట్యూషన్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేపర్ పెట్టడానికి నేనే అనుకోండి 3 అంటే అప్లికేషన్ ఇంకోటి అప్లికేషన్ కన్నా పవర్ఫుల్ ఆగలేదు. చూడండి, రేటింగ్ చూడండి డైలీ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో TV9, TV5
ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏమైనా ఎందుకు దెబ్బతింది? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయింది. అలానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, పేపర్స్, మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ అందరూ పనిచేసిన మీకు ఒప్పుకోవడం అనుకుంది. కానీ అవి కూడా టీఆర్పీ రేటింగ్ పక్క తగ్గిపోయాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. చూడండి, ఏది లేని పీడిఎఫ్తో స్టార్ట్ అయిన దిశ ఈరోజు నెంబర్ 1 ఎందుకు? నిజమైన వికాసం జరిగిన పరిస్థితి కాబట్టి. అయితే ఆ విధంగా మనం కూడా పచ్చగబెట్టి మన యువతను పచ్చగబెట్టి దాంట్లో మనమే ఉండి నిజమైన వికాసం జర్నలిజం ఇంతకుముందు చావాల్సిన చెప్పినట్టు మొదటి చదివారు. మీ దగ్గర ఎప్పుడైనా సాక్ష్యం ఉంటే తప్పకుండా రాయండి, బహిర్గతంగా మాట్లాడండి. ఇంకొన్ని విషయాలు మీద ఈ రోజు ఏం జరుగుతుంది? మనం ఏం చేయాలి జర్నలిస్ట్ యాక్టివిటీస్ అంటే వీరి కుక్కలు సహాయంగా చేస్తారు. స్నేహితులు మనం ఎంతమంది చనిపోతున్నారు. అక్కడ జరగకుండా ప్రభుత్వ దృష్టికి ఇమీడియట్గా తీసుకుపోవాలి. ప్లస్ మాన్యువల్స్ ఎక్కడ ఉన్నాయి అవి తీసుకున్నా కూడా మన ఫోటోలు తీసేసి మన వార్తలు రాసి ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి. ఇటువంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడ మన ప్రభుత్వం ప్రజలు మేలు చేసిన చిన్నపిల్లలు పక్కన రిపోర్ట్ అయింది అంటే ఎక్కడెక్కడ కుక్క జరుగుతుంది వాటి ఫోటోలు కొట్టి ఈ విధంగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ రాజకీయాలు తెలియజేస్తే ప్రభుత్వం ద్వారా మనకు మేలు జరుగుతుంది. అంటే ప్రజలకు ప్రభుత్వాలకు బాధలో ఉండే మనం కాబట్టి కంపల్సరీ మన డ్యూటీ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా చేయాలి. దట్ ఈస్ అవర్ జర్నలిస్ట్ డ్యూటీ. ఇంకా జర్నలిస్ట్లో మన పాలసీలు ఏంటంటే మన ఏంటంటే మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఏమో జర్నలిస్ట్ ఎందుకంటే అందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.